చికెన్ మసాలాకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, సన్నగా కట్ చేసుకున్న టమాటో, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. సరిపోతుంది, కొంచెం ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు 2 లాలిక్కాయ, 3 లవంగాలు, కొంచెం అంటే కొంచెం దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. మసాలా పేస్ట్ కోసం నేను కొంచెం కొబ్బరి, జీలకర్ర, 2-3 లవంగాలు, యాలకులు, చిన్న పట్ట వేసుకున్నానండి. ధనియాలు కూడా వేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టే ముందు కొంచెం జీడిపప్పులు కూడా వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు టమాటోస్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ టమాటో కూడా మగ్గనిద్దాం. టమాటో కూడా మగ్గిపోయింది కదండి, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెడదాం. మసాలా పేస్ట్ వేసుకుందాం అండి. మసాలా పేస్ట్ వేసి ఇప్పుడు కొంచెంసేపు మూత పెడతాం. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అంటే కొంచెం కారం అండి. ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టాను కదా, అప్పుడు కారం వేసాను. ఇప్పుడు బాగా కలిపి సరిపడా వాటర్, గ్రీన్ చిల్లీ వేసుకుందాం అండి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మూత పెట్టేసి దగ్గర పడినిద్దాం. మన కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం చికెన్ కొబ్బరి పాలు వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి తిప్పేసి